అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చందు ట్రావెలింగ్ ఛానల్. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఈ వీడియోలో మొదటిసారి తిరుపతి ఎవరైతే వెళ్తున్నారో వారికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. టికెట్ ఉంటేనే మనకి స్వామివారి దర్శనం అవుతుందా? టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి? టికెట్స్ ఏంటి? టోకెన్స్ ఏంటి? అలాగే ఉచిత దర్శనం అనేది అసలు ఉంటుందా? మనకి దొరుకుతుందా? అలాగే మనం టెంపుల్‌కి వెళ్ళగానే మొదట ఎవరిని దర్శించుకోవాలి? ఇవన్నీ కూడా నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. తప్పుగా ఏదైనా అనిపించుంటే క్షమించండి. నాకు కలిగిన అనుభూతిని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని ఇందులో అందిస్తున్నాను. నా మొదటి వ్లాగ్ అండి ఇది ట్రావెలింగ్ ఛానల్‌లో. నాకు ఎంతో ఇష్ట దైవం మా వెంకటేశ్వర స్వామి. అదే మన వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి యొక్క వీడియోతోనే నేను మొదలుపెడుతున్నాను. ముందుగా నేను తిరుపతి బయలుదేరామండి హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఉదయం 10:10 బయలుదేరాము. మేము తిరుపతి చేరుకోవడానికి మాకు రాత్రి 9, 9:30 అలా అయిపోయిందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మొదటగా విష్ణు నివాసం, మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళాము. అక్కడ 9 గంటల వరకు మాత్రమే మీకు టోకెన్స్ ఇస్తారు అని చెప్పి మాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పడం జరిగిందనమాట. అయితే మేము అవి టోకెన్స్ అని కాదు, టికెట్స్ అని అనుకున్నాము. టికెట్స్ అక్కడ దొరుకుతాయని చెప్పారు. మేము అక్కడ 3 ప్రదేశాల్లో దొరుకుతాయండి టికెట్స్ అని చెప్పేసి అన్నారు. మాకైతే విష్ణు నివాసం దగ్గరగా అనిపించిందని మేము తొందరగా వెళ్ళిపోయాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే ఆధార్ కార్డు చూసి మిమ్మల్ని ఫోటో తీసుకొని మీకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. అయితే 9 వరకే వెళ్ళాలి నైట్ అని చెప్పేసి అన్నారనమాట. మేము వెళ్ళేసరికి 8:30 అలా అయింది కదా. రూమ్కి వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. 8:39 లోపు మేము అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళగానే మాకు క్రౌడ్ కూడా ఏమీ లేదండి. క్యూ లైన్లో ఏమి నిలబడాల్సిన అవసరం లేకుండానే వెంటనే మాకు టోకెన్స్ అయితే దొరికాయన్నమాట. ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోవాలి. ఎవరి ఆధార్ కార్డు వాళ్ళు తీసుకొని నిలబడాల్సి ఉంటుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అదే చెప్పారు అక్కడ. అండ్ అలాగే అక్కడ టోకెన్స్ తీసుకొని మేము రూమ్కి అయితే బయలుదేరామండి. అయితే ఇదంతా కూడా విష్ణు నివాసం అన్నమాట. టోకెన్ తీసుకున్నప్పుడు టోకెన్ మీద దర్శనం ఎన్నింటికి అనేది కూడా మీకు అక్కడ టైంతో సహా మెన్షన్ చేసి ఉంటుందండి. అంటే 8 PM, 1 PM, ఉదయం దర్శనమా, మధ్యాహ్నం దర్శనమా, రాత్రి దర్శనమా అనేది ఉంటుందన్నమాట. మీరు దర్శనం మీకు 8 గంటలకు వచ్చిందనుకోండి, దాదాపుగా నేనైతే ఎలా వెళ్ళానంటే 2 గంటలకు ఆ టైంలో వెళ్ళిపోయాననమాట. నాకప్పుడు అక్కడ వాళ్ళే చెప్పున్నారు. ఆ టైం అలా వస్తుందండి, 2, 3 గంటల ముందే వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారనమాట. అందుకని నేను అలా వెళ్ళాను క్యూలో నిలబడటం కోసం. అయితే ఇప్పుడు ఇక్కడ రూమ్ తీసుకున్నామండి విష్ణు నివాసం దగ్గర. మాకు సింధూరి పార్క్ అని ఉంటుందన్నమాట హోటలు. ఆ హోటల్లో మేము తీసుకోవటం జరిగిందనమాట. అయితే అండి అదొచ్చేసి రూ. 3,000 రూము. అక్కడ ఎదురుగానే మనకి కోనేరంతా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుందన్నమాట. అది చూడగానే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే రూమ్ అనేది మనం ఇంకా తక్కువలో కూడా తీసుకోవచ్చండి. మనకి 500, 600లో కూడా రూమ్స్, లాడ్జెస్ అవి దొరుకుతూ ఉన్నాయి అక్కడ. కానీ నేనైతే ప్రశాంతంగా నిద్రపోవాలి, నాకు వ్యూ బాగా నచ్చింది అని చెప్పేసి మాకు తగ్గట్టుగా నేను కార్ పార్కింగ్ అవన్నీ చూసుకొని ఈ హోటల్ని ఎంచుకోవడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రిసీవింగ్ చాలా బాగుంది. హోటల్ చాలా బాగుంది. రూమ్స్ చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా చాలా చక్కగా అక్కడ ఉండటానికి బాగుందని చెప్పేసి అది తీసుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళాం కదా, కార్ పార్కింగ్ అంతా బాగుంది. 3,000 రూపీస్ 24 అవర్స్ ఉందండి. అంటే నార్మల్గా హోటల్లో మనం ఏ టైంకి వచ్చినా చెకింగ్ టైం, అంటే బయటికి వెళ్ళాల్సిన టైము ఉదయం 10 గంటల లోపే ఉంటుంది. కానీ ఈ హోటల్లో మనకి 24 అవర్స్ టైం ఇచ్చారు. అంటే మీరు ఏ టైంకి అయితే తీసుకుంటారో అదే టైంకి మీరు హోటల్లో చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే రూమ్ ఎంత నీట్గా ఉందో చూపిస్తే రేపు ఎప్పుడైనా మీ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు మీకు పనికి వస్తుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నానండి. సో బెడ్ అంతా వచ్చేసి 2 పిల్లలు భార్యాభర్త పడుకునే విధంగా చక్కగా ఉందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా రూమ్స్ అంతా కూడా మనకి బట్టలు పెట్టుకోవడానికి అవంతా కూడా బాగుందన్నమాట. అలాగే ఏసీ రూము, మనకి టేబుల్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా నీట్‌గా ఉందన్నమాట అండి. 3,000 రూపీస్.
సింధూరి ప్రియ విష్ణు నివాసం దగ్గరలోనే ఆ కోనేరుకి ఎదురుగానే ఉంటుంది చూడండి. సింధూరి ప్రియ పార్క్ అంటారు. వీలైతే వాళ్ళ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ముందుగానే మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు పక్కనే గోవిందరాజ టెంపుల్ కూడా ఉందండి. గోవిందరాజ స్వామివారి టెంపుల్ కూడా ఉందన్నమాట. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఉన్న డౌటు, నాకు కూడా ఇదివరకు ఉన్న డౌటు చాలామంది తీర్చలేకపోయారండి. నేనే స్వయంగా తీర్చేసుకున్న డౌట్ ఏంటి అంటే టికెట్ ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ చేసుకుంటేనే స్వామివారి దర్శనం దొరుకుతుందా? టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలా? మరి టికెట్ లేకపోతే మనకి దర్శనం దొరకదా? ఇప్పటికిప్పుడు నన్ను స్వామివారు పిలిచారు. నాకు వెళ్ళాలనిపిస్తుంది. నేను వెళ్ళాను. నాకు అసలు దర్శన భాగ్యం దొరుకుతుందా? అసలు కుదురుతుందా? వీటి మీద నాకొక డౌట్ అంతా ఉండేదనమాట. అప్పుడు వారేం చెప్పారు అంటే, అక్కడ మనకి ఇప్పుడు మేము తీసుకుంది టోకెన్ అంటారండి. దీన్ని టోకెన్ దర్శనం అంటారనమాట. అలాగే సర్వదర్శనం అని కూడా ఉంటుంది. అంటే మీరు టోకెన్స్ ఏమి తీసుకోకపోయినా మీ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే సర్వదర్శనం వైపు చూపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకొక టోకెన్ ఇవ్వటం జరుగుతుంది. టికెట్ కానీ, టోకెన్ గానీ ఒకటి ఇవ్వటం జరుగుతుందనమాట. దాన్ని తీసుకొని మీరు అప్పటికప్పుడు లైన్‌లో కూడా నిల్చోవచ్చు. కాకపోతే అండి ఇక్కడ దర్శనం కోసం మాత్రాన ఖచ్చితంగా ఎదురు చూడాల్సి ఉంటుంది. మేము దాదాపుగా 6 గంటల సమయం మాకు దర్శనం టైం పట్టిందండి. అలాగే సర్వదర్శనం వాళ్ళకి ఎంత టైం పట్టిందో తెలీదు. కానీ మనకి మనం దర్శనం కోసం వెళ్ళేటప్పుడు తిరుపతిలో అండి అన్ని సౌకర్యాలు ఉంటాయండి. చక్కగా వాష్‌రూమ్స్ ఉంటాయి. అలాగే మనకి ప్రసాదాలన్నీ పెడుతూ ఉంటారు. ఎంత హాయిగా ఉంటుందంటే మనకి లైన్ కదిలిన కొద్దీ గోవిందా, గోవిందా అనుకుంటూ కదులుతూ ఉంటామనమాట. చాలా చాలా హాయిగా అనిపిచ్చింది. మేము ఈసారి ఖచ్చితంగా ఇలాగే మన్ స్ సర్వదర్శనంలాగా అంటే మేమనుకున్నదే టోకెన్ దర్శనం, ఫ్రీ దర్శనం అని మేమనుకున్నాం. అంటే డబ్బులు కట్టకుండా వెళ్ళేదే ఫ్రీ దర్శనం అని మేమనుకున్నాము. కానీ మేమెళ్ళిందేంటంటే టోకెన్ దర్శనం. అంటే ముందుగానే టోకెన్ తీసుకున్నాము. మాకు టైం కూడా ఒకటిచ్చారు. కానీ సర్వదర్శనం అనేది ఏంటంటే అప్పటికప్పుడు తీసుకునేది. అది ఉచిత దర్శనంలాగా. 2 ఉచిత దర్శనాలే అనుకోండి. కాకపోతే ఇది ముందుగా తీసుకునే టోకెన్ దర్శనం. టోకెన్స్ కోసం తీసుకుంటే మనం పలానా టైం అని వస్తుంది. 4, 5 గంటల ముందు వెళ్ళొచ్చని ఒక ఆలోచన ఉంటుంది. సర్వదర్శనానికి ఏంటంటే ముందుగా మనం అప్పటికప్పుడు వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం క్యూ లైన్ ఎక్కువగా ఉండొచ్చు. దర్శనానికి టైం ఎక్కువగా పట్టొచ్చనమాట. ఇది మీకు అర్థమైంది కదండీ! ఇంకా మీరు ఆన్‌లైన్‌లో కూడా టికెట్స్ అనేవి చేసుకోవచ్చండి. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు ఎక్కడికైనా ఇంటర్నెట్‌లో వెళ్ళినా, మీ ఫోన్‌లో అయినా ఖచ్చితంగా మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. కాకపోతే రూ. 300 టికెట్ దర్శనం అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా మీకు ముందుగానే 1 మంత్ ముందు, 20 డేస్ ముందు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళన్నారనమాట. అంటే 1 మంత్, 2 మంత్స్ ముందు. అంటే ఒక్కొక్క మంత్‌లో టికెట్స్ వదులుతారు. అప్పుడు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారనమాట. దాదాపుగా లైన్‌లో వెళ్ళేటప్పుడు ఎన్నో పరిచయాలండి. ఎంతో కొంతమందితో మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు గూడా తిరుపతికి మేము 5 సార్లొచ్చాము, 6 సార్లొచ్చామని వాళ్ళ అనుభూతిని మనతో పంచుకుంటూ ఉంటారండి. నిజంగా స్వామివారండి ఎంత సత్యమైన దేవుడంటే మీరు నమ్ముతారో నమ్మరో నేను అలా కోరికలు అనుకున్నానో లేదో ఇలా నెరవేరిపోతాయండి. నాకంత నమ్మకం ఏర్పడిందనమాట స్వామివారి మీద. ఆయనే అలా పిలిపించుకుంటారండి నిజంగా. అయితే మేము దర్శనం చేసుకోవడానికి మాకు 6 గంటల సమయం అయితే పట్టిందండి. మేము హోటల్‌లో భోజనం చేస్తున్నాం చూసారా? మాకు సునీత ఉదయాన్నే టిఫిన్ ఇవన్నీ కూడా నాకు క్యారేజ్ అంతా కట్టేసి పంపించిందనమాట అండి. భోజనం మేమేం టిఫిన్ అయితే మాకు పులిహోర పంపించింది. పులిహోర తిన్నాము. మధ్యాహ్నంకి భోజనానికి రైస్ కట్టింది అది తిన్నాము. నైట్‌కి కూడా నాకు భోజనం అంతా క్యారేజ్ పంపించింది అది తిన్నాము. అయితే హోటల్‌లో మనకి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటుందండి. అది కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఉదయాన్నే మనకి ఇక్కడ 9:30 లోపు మనం కిందకి వెళ్ళిపోతే -1లోకి వెళ్ళిపోతే రెస్టారెంట్‌కి మనకి ఇక్కడ టోకెన్ ఫ్రీగా మనకి అంటే కాంప్లిమెంటరీగా టిఫిన్స్ అయితే పెట్టారనమాట. చాలా చాలా టిఫిన్స్ అయితే బాగున్నాయండి ఈ హోటల్‌లో. దోస, అదే వడ, ఇడ్లీ, పొంగల్ దాని తర్వాత 4, 5 రకాల టిఫిన్స్, కాఫీ, టీ ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇంకా మేము భోజనం చేశాం కదా! మళ్ళీ ఉదయాన్నే త్వరగా లేవాలి కాబట్టి ఇక్కడ నుంచి మేము ఉదయాన్నే లేచి ఇంకా రెడీ అయిపోయి చక్కగా ఇంకా రెడీ అయిపోయి తిరుపతికైతే చేరుకున్నాము. తిరుపతి వెళ్ళిన తర్వాత అండి మెయిన్
నన్ను చాలా ప్రశ్నలు వెంటాడాయన్నమాట. అంటే మొదటగా మనం ఎవరిని దర్శించుకోవాలి? ఎలా దర్శించుకోవాలని. సరే, ముందుగా అయితే హోటల్ నుంచి బయటకొచ్చి ఒక్కసారి అక్కడున్న చుట్టూ ఏరియాని మీకు చూపించాలని అనుకున్నాను. అంటే మేమున్న దగ్గర పక్కనే మనకి థియేటర్ కూడా ఉందండి. అదిగోండి 'అనుష్క' గారి కటౌట్. కటౌట్ చూసారా ఎంత పెద్దగా ఉందో? సో, అక్కడ ఒక్కసారి నడుచుకుంటూ వెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేశాను. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడండి కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే అక్కడున్న ప్రదేశాన్ని మనం ఒక్కసారి అలా తిరిగి చూడగలిగితే మనకు తెలియకుండానే మంచి ఇన్ఫర్మేషన్‌ని మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాము. అది ఎప్పటికైనా పనికొస్తుంది కదండీ! నేనైతే అటువైపు, ఇటువైపు అన్నీ చూశాను. తర్వాత మళ్ళీ రూమ్ దగ్గరికొచ్చాను. అదిగోండి కోనేరు అంతా కూడా చాలా బావుంది కదా! దగ్గరికెళ్ళి చూపించాను చూడండి. ఉత్సవాలప్పుడు మాత్రమే ఈ కోనేరు గేట్లు తెరుస్తారు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూసారా టెంపుల్ రెడ్ కలర్‌లో కనిపించింది మీకు. అదే మనకి గోవిందరాజ గారి స్వామివారి టెంపుల్ అనమాట. ఎంత బావుందంటే అసలు నేను అక్కడికెళ్ళిన తర్వాత నిజంగా అండి ఒక తన్మయత్వం అనమాట. మనకి ఏ ఆలోచనలు రావు. ఎప్పుడు స్వామివారిని కలుద్దామా? ఎలా దర్శనానికి వెళ్దామా? ఈ ఆలోచనలే ఉంటాయి తప్పితే వేరే ఆలోచనలు ఏమీ రావన్నమాట. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే సెల్ ఫోన్స్ అండి. సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్‌ని మీరు టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు దయచేసి మీ కార్‌లోనో పెట్టేయండి. లేదా అక్కడ లాకర్స్ ఉంటే లాకర్స్‌లో పెట్టేసుకోవచ్చు. సేఫ్‌గానే మనకొక టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్‌ని మళ్ళీ దర్శనం అయిపోయాక చూపిస్తే ఆ టోకెన్ వాళ్ళు మనకి మన ఫోన్‌లు, మన స్మార్ట్ వాచెస్ ఇచ్చేస్తారు. పొరపాటున కూడా దయచేసి మీరు సరే ఎవరు చూస్తారులే చెకింగ్‌లో దొరికిపోతాయా అని చెప్పేసి అనుకోకుండా జోబులో పెట్టుకొని మాత్రం దయచేసి తీసుకెళ్ళొద్దండి. సరేనండి. నాకు ఈ విషయం తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాననమాట. సో, మళ్ళీ మేమైతే కార్ పార్కింగ్ అంతా చేసేసి రూమ్‌కైతే వెళ్తున్నాము. మేము మా హోటల్ ఒక్కసారి మీకు చూపిస్తాను చూసేయండి. ఇప్పుడైతే కార్ పార్కింగ్ అంతా చేసుకున్నాము. ఇదిగోండి కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చక్కటి ప్లేస్ అయితే మనకి ఈ సింధూరి పార్క్ హోటల్‌లో అయితే అవైలబుల్‌గా ఉందన్నమాట. కానీ నిజంగా అండి చాలా 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 నీట్‌గా ఉందన్నమాట. మీ అందరికీ ఇంకొక విషయం చెప్తానండి. మీ అందరికీ ఇంకొక విషయం చెప్తానని చెప్పాను కదండీ! అదేంటంటే ఇప్పుడు మనం ఏదైతే అంటే దర్శనానికి వెళ్తాం కదండీ! స్వామివారి దర్శనానికి. అది మీరు సంక్రాంతి టైంలో అంటే 3 రోజులు మనకి సెలవు ఉంటుంది కదండీ! ఆ టైంలో వెళ్తే అంట చాలా దగ్గర నుంచి చూడొచ్చు. మీకసలు చాలా తొందరగా అయిపోతుంది. చాలా బాగా జరుగుతుంది. ఆ టైంలో ఈజీగా ఎళ్ళిపోయి రావచ్చండి అని నాకు హోటల్‌లో ఉన్నవాళ్ళు చెప్పారు. అంటే ఆ టైంలో చాలామంది పెద్ద పండగ కాబట్టే అందరూ ఊర్లు వెళ్ళిపోతారండి. చాలా ఖాళీగా ఉంటుంది. అప్పుడు స్వామివారిని దగ్గర నుంచి చక్కగా ఎంతసేపైనా చూసుకునే విధంగా ఉంటుందని చెప్పారండి. సో, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి ఇంతవరకు ఏ వీడియోలో మీకు చెప్పకపోయి ఉండొచ్చు. నాకైతే చాలా బాగా తెలిసింది. సో, మీకు కూడా తెలియచేయాలనుకున్నాను. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా పనికొస్తుందేమో. ఇక్కడ హోటల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అసలు నిజంగా చాలా చాలా నచ్చింది కాబట్టి ఎన్ని సార్లు చెప్తున్నానండి. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు. ఎందుకంటే మీకు ఫ్యామిలీతో వెళ్తారు కదా! ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు గానీ, బ్యాచిలర్స్‌గా వెళ్ళినప్పుడు గానీ కొంచెం పీస్‌ఫుల్‌గా, నీట్‌గా ఉన్న హోటల్ రూమ్స్ కావాలని చాలామంది అనుకుంటాము. అరే! 3000 మీకేమన్నా తక్కువా అని మీరనొచ్చు. కానీ నాకు కార్ పార్కింగ్ అంతా కావాలి. ఇద్దరు మనుషులం ఉండాలి. అది 24 అవర్స్. కాబట్టి నాకది చాలా వర్తబుల్ అనిపిచ్చిందండి. మీకైతే పనికొస్తే మాత్రం డెఫినెట్‌గా ఒక్కసారైతే విజిట్ చేయడానికైతే ప్రయత్నించండి. ఓకేనా అండి? సో, ఇంక మేము మా ఆటంతా తిరిగేసి వచ్చేసాం కదా! ఇంకా బాగా అలసిపోయామనమాట. అలా అంతా తిరిగి రావడం వల్ల ఏంటంటే, ఆ ప్రాంతంలో మనకి ఎక్కడెక్కడ ఫుడ్ హోటల్‌లు ఎలా ఉన్నాయి, ఏంటి అని కూడా చూసుకోవడం జరిగిందనమాట. మేము వెళ్ళిన స్ట్రీట్‌లో విష్ణు నివాసం దగ్గర పంజాబీ హోటల్స్ ఉన్నాయి. అలాగే బ్రాహ్మణ హోటల్స్ ఉన్నాయి. చాలా చక్కటి అన్ని రకాల హోటల్స్ అయితే అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. నాకు తెలిసైతే అక్కడ రూమ్స్ తీసుకోవడం చాలా బెస్ట్‌గా అనిపిచ్చింది. మీరు కావాలంటే అలిపిరి దగ్గరలో కూడా మనకి అన్ని హోటల్స్ ఉంటాయి. తిరుపతిలో బోలెడన్ని హోటల్స్ ఉంటాయి. మీకు ఇష్టమైన హోటల్‌లో మీరు స్టే అయితే చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, నేను ఇప్పుడైతే హోటల్‌కైతే వచ్చున్నాము. అయితే మాకున్న డౌట్ ఏంటంటే, రేపు ఉదయాన్నే మనం టెంపుల్‌కెళ్ళేటప్పుడు మరి పక్కనే కదా మనకి టెంపుల్ ఉంది. గోవిందరాజ టెంపులు. ఆ టెంపుల్‌ని దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవచ్చా? లేదా స్వామివారిని ముందు దర్శించుకొని ఈ టెంపుల్‌ని దర్శించుకోవాలా? ముందుగా మనం తిరుపతి వెళ్తే ఎవరిని దర్శించుకోవాలి? ఏంటి? ఇవన్నీ డౌట్స్ అన్నీ కూడా నా మైండ్‌లో బాగా ఉండిపోయాయండి. ఎందుకంటే మనకి ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మనం ఏదైనా సరే మిస్టేక్ చేయకూడదని 1, 10 సార్లు ఆలోచిస్తాం. అవునా కాదా? అదే విధంగా నేను కూడా ఆలోచించడం జరిగింది. అయితే మా అక్క జ్వాలక్క వాళ్ళ అమ్మ అంటే నేను పిన్ని అంటాను, అమ్మ అంటాను.
అమ్మకొకసారి కాల్ చేశాను. కాల్ చేసి, "అమ్మ నేను ఇలా తిరుపతికి వచ్చాను." ఎందుకంటే అమ్మ వాళ్ళకి తెలుసనమాట. బాగా వెళ్తూ ఉంటారు. "అమ్మ తిరుపతికొచ్చాను. మొదటగా నేను ఏం చేయాలి? ఎవరిని దర్శించుకోవాలి?" అని అడిగాను. అప్పుడు అమ్మ నాకు చెప్పారనమాట. "మొదటగా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు" ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి కొత్తవాళ్ళు. "మీరు తిరుమల అంటే కొండ అండి. తిరుపతి అంటే రెగ్యులర్‌గా మనకుండే ఊరనమాట. సో, తిరుమల కొండ. తిరుమల దేవస్థానం. ఓకే. తిరుపతి దేవస్థానం అనమాట. సో, మనం తిరుమల కొండ మీదకెళ్ళినప్పుడు మొదటగా మనం ఎవరిని దర్శించుకోవాలి? ఎటువైపు వెళ్ళాలి? అనేది నేను అమ్మని అడగడం జరిగింది. అప్పుడు నాకు అమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే, అయితే అమ్మని మేము అడిగాం కదండీ! అప్పుడు అమ్మ అడిగినప్పుడు మాకు చెప్పారనమాట. ముందుగా మనం వరాహస్వామిని దర్శించుకొని దాని తర్వాత స్వామివారి దగ్గరికెళ్ళాలని చెప్పేసి. అయితే వెళ్ళే దారిలో మొదటగా లెఫ్ట్ సైడ్‌లో నాకు వినాయకుడు మనకి కనిపిస్తాడండి. విఘ్నేశ్వరుని దర్శించుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరగాలని చెప్పేసి మనం దేవుణ్ణి మొక్కుకొని అక్కడి నుంచి మనం తిరుమల కొండ అండి. తిరుమల కొండ మీదకి వెళ్తాం మనం. ఇదంతా తిరుపతి ఊరు. మనం వెళ్ళేది తిరుమల అనమాట. ఆ తిరుమల కొండ మీదకి వెళ్తున్నప్పుడు మేము కాలి మార్గమున వెళ్ళలేదండి. నడక మార్గమున వెళ్ళలేదు. మేము కార్‌లో వెళ్ళాము. సో, మీరు నడక మార్గంలో వెళ్ళడానికి అలిపిరి నుంచి ఒకటుంటుంది. అలాగే శ్రీవారి పాదాల నుంచి మెట్ల నుంచి ఇంకొకటుంటుందనమాట. అలిపిరి నుంచి వైపు వెళ్తేనేమో నడక మార్గమేమో కొన్ని మెట్లు, కొంచెం నడక ఇలా ఉంటుంది. ఇంకో వైపు నుంచేమో శ్రీవారి పాదాల దగ్గర నుంచి వెళ్తేమో మెట్లు ఉంటాయండి. సో, ఇది కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఇందులో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి తెలిసిన వాళ్ళు. లేదా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదైతే దయచేసి నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా వేరే వాళ్ళకి కూడా ఆ విషయం తెలుస్తుంది. అయితే మేము మొదటగా పైకి వెళ్ళిన తర్వాత తిరుమల కొండని చేరుకున్న తర్వాత ఇక్కడ శుభ్రంగా స్నానాలు చేసేసి మళ్ళీ నేను తిరుమల కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ తలనీలాలు సమర్పించుకోవడం జరిగిందండి. తలనీలాలు సమర్పించుకోవడానికి ముందుగా మనం క్యూలో నిలబడి మన టికెట్ టోకెన్ చూపిస్తే మనకి ఆధార్ కార్డు టోకెన్ తీసుకెళ్తే మనకి కా టోకెన్ ఇస్తారండి. ఆ టోకెన్ ప్రకారం మనం మనకొక టోకెన్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఆ టోకెన్ తీసుకొని అక్కడొచ్చిన నెంబర్ ప్రకారం మనం వారి దగ్గర కూర్చుంటే మన తలనీలాలు సమర్పించుకోవచ్చు. ముందుగా టోకెన్ తీసుకున్న తర్వాత పక్కనే ఉన్న వాష్‌రూమ్ దగ్గరికెళ్ళి ముందుగా మనం స్నానం ఆచరించేసి అంటే తల మీద నీళ్ళు అవంతా చక్కగా ఉండాలనమాట. ఆచరించి స్వామివారికి గోవిందా గోవిందా అని మొక్కుకుంటూ మనం తలనీలాలు సమర్పించుకొని మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ ఒక్కసారి స్నానం చేసేసి మీరు కొత్త బట్టలు కట్టుకొని అక్కడి నుంచి మనం వరాహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మనకి కోనేరు ఉంటుంది. కోనేరులో స్నానం ఆచరించి అక్కడి నుంచి వరాహస్వామిని మనం దర్శించుకోవాలి. వరాహస్వామి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి నాకు తెలిసిన విషయాన్ని చెప్తాను. వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి మాటిచ్చి ఉన్నారు. ఏమని? నా దగ్గరికి వచ్చే భక్తులు నన్ను సందర్శించుకొని తన కోరికలు చెప్పుకునే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మొదటగా నిన్ను దర్శించుకొని తర్వాత వాళ్ళు నా దగ్గర వాళ్ళ కోరికలు చెప్తే అప్పుడే నేను నెరవేరుతాయి. ఇది నా మాటగా నీకు ఇస్తున్నాను. సో, నా భక్తులు మొదటగా నిన్నే దర్శించుకుంటారని వరం ఇచ్చారంట. అందుకే ముందుగా మన వరాహస్వామిని దర్శించుకోవాలి. దర్శించుకున్న తర్వాత అక్కడ నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నేనేం చేశాను, వరాహస్వామిని దర్శించుకొని స్వామివారికి చెప్పుకున్నాను. స్వామి నా కోరికలు ఇవి, ఆ స్వామివారికి మీరే చెప్పండి అని చెప్పేసి. అలాగే స్వామివారికి కూడా చెప్పుకున్నాను అనుకోండి. సో, అలాగా అప్పుడు నేను అలా వరాహస్వామిని దర్శించుకొని దాని తర్వాత నేను మన టోకెన్ దర్శనంలోకి వెళ్ళాననమాట. టోకెన్ దర్శనంలోకి ఎలా వెళ్ళానో కూడా చెప్తాను. అయితే మేము ఫస్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళాలి కదండీ! ముందుగా నేను ఇక్కడ ఏం చేశానంటే కార్ పార్కింగ్ చేశాము. వరాహస్వామి దగ్గరికి వెళ్ళడం కోసం కార్ పార్కింగ్ చేసుకొని, కార్ పార్కింగ్ దగ్గరే చెప్పులు అవంతా పెట్టుకొని మళ్ళీ లోపలేం తీసుకెళ్ళకుండా అక్కడి నుంచి నేను కోనేరు దగ్గరికి వెళ్తున్నామనమాట. ఇది కోనేరు దగ్గరికి వెళ్ళే దారి. వరాహస్వామి టెంపుల్‌కి అలాగే మన స్వామివారి సన్నిధికి చాలా దగ్గరగా ఉంటుందండి. కానీ మనం డైరెక్ట్‌గా అలా వెళ్ళడానికి ఉండదు. బయట నుంచి వచ్చిన తర్వాత మనకి అది పక్కనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సరేనా అండి. ఇప్పుడైతే నేను వరాహస్వామిని దర్శించుకోవడం కోసం ఫస్ట్ కోనేరు దగ్గరికి వచ్చాం. చూసారా కోనేరు ఎంత బాగుందో. సో, నేనైతే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని నీళ్ళని చల్లుకొని దాని తర్వాత స్వామివారికి నమస్కరించుకొని అక్కడి నుంచి నేను బయటికి రావడం జరిగింది. అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఏమన్నారు అంటే, నేను ఇప్పుడే తలనీలాలు ఇచ్చేసి స్నానం చేసి వచ్చానండి. మళ్ళీ ఇక్కడ కూడా నేను కోనేటిలో మునగాల అని అడిగాను. అప్పుడు అక్కడున్న పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని చక్కగా స్వామివారిని నమస్కరించుకొని వెళ్ళమ్మా అన్నారు.
ఆ మాట ఆ మాట విని నేను అక్కడి నుంచి స్వామివారికి దర్శించుకుందామని వెళ్ళటం జరిగిందనమాట. పిల్లలు వచ్చుంటే బాగుండేదేమో అనిపించిందండి. మేము 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా నేను కోనేరులో స్నానం చేసే అవకాశం లేకుండా పోయింది. అంటే కోనేరు వైపు కూడా మేము రాలేకపోయాము. ఒకసారేమో క్లోజ్ చేసి ఉంది. ఒకసారేమో పిల్లలతో కుదరలేదు. 2, 3 సార్లు క్లోజ్ చేసే ఉంది. బట్ ఈసారి మాత్రం కోనేరు చక్కగా తెరిచి ఉందనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈసారి ఫ్యామిలీని అయితే పక్కా తీసుకొని వస్తానని చెప్పేసి అనుకున్నాననమాట. ఎందుకంటే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూసారా? ఇదనమాట. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను వరాహస్వామిని దర్శించుకునే ముందు అసలు మేము అల్పాహారం ఏమీ తీసుకోలేదండి. అల్పాహారం ఏమి తీసుకోలేదు కాబట్టి పక్కనే టిఫిన్స్ అనమాట. అదొచ్చేసి ఇడ్లీ, చపాతీ 2 కలిపి వచ్చేసి మనకి కేవలం 80 రూపీసో 60 రూపీసో అయిపోయాయి అంతే. చాలా తక్కువ బడ్జెట్లోనే మనకి చక్కటి టిఫిన్ అయితే దొరికిందనమాట. అక్కడికి వచ్చి టిఫిన్ చేసామన్నమాట. టిఫిన్ చేసి ఇంకా మేము ఇంకా భోజనాలు అలాంటివి ఏం చేయలేదండి. ఇంకా టిఫిన్ చేసి ఆ టిఫిన్ చేసిన తర్వాతనే ఇంకా మేము మిగతా క్యూలో నిలబడటం జరిగిందనమాట. సో ఇప్పుడైతే నేను మళ్ళీ సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసి నా షార్ట్ వీడియో అండి. సినిమా గురించి చెప్తున్నాను అనమాట. డేట్ ఆఫ్ బర్త్ మూవీ రిలీజ్ అయింది. తప్పకుండా అందరు చూడండి అని చెప్పాను. అది దీంట్లో వచ్చినట్టుంది వీడియో బిట్. ఓకేనండి. సో చూసారు కదా, మొత్తానికైతే స్వామివారి దర్శనం అయితే చేసుకోవడం జరిగిందనమాట. మేము అక్కడ టిఫిన్ చేసి లైన్లో నిలబడి ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయాము. కరెక్ట్గా మాకు 6 గంటల సమయం పట్టిందండి. 6 గంటలు కరెక్ట్గా. మేము 2:50కి వెళ్ళామండి. మేము టైం చూసుకున్నాం. కరెక్ట్గా టీవీలలో చెప్తూ ఉంటారు కదా, నా స్వామివారి దర్శనానికి ఇంత సమయం పట్టింది, స్వామివారి దర్శనానికి ఇంత సమయం పట్టిందని. ఆ సమయాన్ని ఎలాగా ఏంటి అనేది నేను కూడా తెలుసుకోవాలని చెప్పేసి మేము ఇలా చేయటం జరిగిందనమాట. సమయం చూసుకున్నాము. 6 గంటల సమయం అయితే మాకు పట్టింది. సో అండ్ అలాగే మా ముందు వాళ్ళు ఎందుకో కొంచెం లేట్ చేశారండి స్వామివారిని చూసే దగ్గర. మాకైతే స్వామివారిని అసలు అలా ఆగిపోయి చాలాసేపు చూసే అవకాశం కలిగింది. నాకు తెలియకుండే కళ్ళలో నీళ్ళు అలా వచ్చేసాయి. స్వామివారిని చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. అసలు ఎంత అనుభూతి అండి. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. స్వామివారి దర్శనం కావాలంటే మామూలు విషయం కాదండి. ఎంత జనం వచ్చారో. తెల్లారితే నిమజ్జనం అండి. సో మేమైతే 3 రోజులు సెలవు ఉంది కదా, సెలవు దినాల్లో వెళ్ళాం కాబట్టి పేరెంట్స్ చాలామంది వచ్చుంటారు, పిల్లలు కూడా వచ్చున్నారనమాట. కానీ మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మాత్రం కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయారండి. బయటికి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాం మేము. క్రౌడ్ ఎక్కువైపోయారు కదా. సో మనం అనుకుంటాం ఆపి ఎందుకు పంపిస్తారు వీళ్ళు, పంపించవచ్చు కదా అని మధ్యలో ఉన్నప్పుడు క్యూలో అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళు అలా ఎందుకు చేస్తారో మనకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారి అందరూ వస్తే చాలా ఇబ్బంది పడిపోతామండి. అందుకని వాళ్ళకి అన్నీ తెలుసండి. చక్కగా వాళ్ళు ఆపి ఎవరిని ఎప్పుడు పంపించాలో అప్పుడు పంపిస్తారు. అలాగే మమ్మల్ని క్యూలో వెళ్ళినప్పుడు మిడిల్లో ఆగినప్పుడు మనకి ప్రసాదం కూడా దొరుకుతుంది, వాష్రూమ్స్ ఉంటాయి, చాలా చక్కగా ఉంది. కానీ మీరు క్యారీ చేయాల్సింది ఏంటి అంటే మంచి స్టీల్ వాటర్ బాటిల్ లాంటివి మీరు క్యారీ చేసుకోండి. మెల్లో వేసుకునే అలాంటివి క్యారీ చేసుకోండి. లేదు అనుకుంటే ఒక చిన్న గ్లాస్ అన్న క్యారీ చేయండి, స్టీల్ గ్లాస్. అదేంటంటే మేము వాటర్ పట్టుకొని పిల్లలకి తాగించడానికి ఈజీగా ఉంటుందండి. నాకు అనిపించింది చెప్పాను. అలాగే తినుబండరాలు కూడా కొన్ని మనం చిన్న ప్రసాదాలు, పులిహోరాలు అలాంటివి కూడా కొంతమంది తెచ్చుకొని తింటున్నారు. అవి కూడా చెకింగ్ అయితే చేస్తారండి. ఎలో పంపించాల్సినవి పంపిస్తారు తప్ప పంపించకూడనివి పంపించరన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మేము అదే రోజు నైట్ హోటల్కి మళ్ళీ వచ్చామండి. వచ్చి ఇప్పుడు ఇక్కడ గోవిందరాజ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట అండి. సో ఆ టెంపుల్ని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము మళ్ళీ ఇక్కడ పద్మావతి టెంపుల్. అయితే మీకు ఇందాక మొదట చెప్పాను కదండి, అంటే స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చా ఏంటి అని అడిగితేను అప్పుడు అమ్మ చెప్పారు పద్మావతి టెంపుల్ అమ్మవారిని దర్శించుకొని అలాగే గోవిందరాజ టెంపుల్ని దర్శించుకొని దాని తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళొస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు. అదేవిధంగా మేము మొదటగా మా హోటల్ పక్కనే ఉన్నటువంటి గోవిందరాజ టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. అరే పక్కనే కదా అని చిన్నగా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాము. గోపురాన్ని చూసాం కదండి, ఆ గోపురం దగ్గరే టెంపుల్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ కాదండి, అదో అద్భుత ప్రపంచం అని చెప్పాలి. అది ఎంత బాగుందండి, కళ్ళకి పండుగలా అనిపించింది అనమాట. వెళ్ళే దారిలో మాకు పక్కనే మనకి
ఇంకొక ద ద అంటే ఇలా వెళ్తుంటే మనకి దైవ దర్శనాలు చాలా జరుగుతూ ఉంటాయండి. చక్కగా దైవాన్ని దర్శించుకోవచ్చు. సో, నేనిలా అక్కడ స్వామివారిని దర్శించుకొని, మళ్ళీ నేను అక్కడి నుంచి ప్రయాణమై గోవిందరాజ టెంపుల్‌కైతే వెళ్ళడం జరిగిందనమాట అండి. అయితే మరి గోవిందరాజ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే, పద్మావతి అమ్మవారి టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో ఆ పూర్తి వివరాలు నేను కూడా తెలుసుకొని మీకైతే వివరిస్తానన్నమాట. ఇంకొక విషయం అండి, ఎక్కడైనా సరే గుడికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా టూర్స్ వెళ్ళేటప్పుడు కానీ, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మన పక్కన వచ్చిన వాళ్ళు ఎటువంటి వారు? వారు మన మంచి కోరేవాళ్ళా కాదా అని గుర్తుపెట్టుకోండి. కొందరు స్నేహితులుంటారు. కానీ వాళ్ళు స్నేహితులన్న పేరుతో ఉంటారు తప్ప నిజమైన స్నేహితులుగా ఉండరు. మన మంచి, చెడు ఎప్పుడూ కూడా వాళ్ళకి అవసరం లేదు. కేవలం మనతో ఉంటే వాళ్ళకు ఆనందంగా అనుకుంటారు. కానీ నాకైతే నాకున్న స్నేహితులు చాలా మంచి వాళ్ళండి. నాకు సిస్టర్స్ కానీ, రేణు వాళ్ళు కానీ, ఉమా వాళ్ళు కానీ, మధు వాళ్ళు కానీ నాకు దొరికిన అదృష్టంగా నేను భావిస్తాను. సో, నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటారనమాట. నాకు చాలా మంచి ఫేణు గారు కానీ, రేణు కానీ, ఉమా కానీ, మధు కానీ ఇలా. సో, అందుకనే మేము టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని చూస్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు చూసారా? అదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా! అదే గోవిందరాజ టెంపుల్ అన్నమాట. నిజంగా కొన్ని టెంపుల్స్‌ని చూస్తే మనకు తెలియకుండానే చాలా తన్మయత్వానికి గురవుతామండి కదా! నాకైతే నిజంగా అలానే అనిపించిందనమాట. మేము అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లోనే, అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. టెంపుల్‌కి వెళ్ళేటప్పుడండి అక్కడంతా కూడా మనకి అట్మాస్ఫియర్ కూడా చూడండి. ఆ టెంపుల్ యొక్క తత్వం తెలిసిపోతుందండి. అక్కడికొచ్చే జనం ఎదురుగా కనపడటం కానియండి, ఒక తెలియని ఒక వైబ్రేషన్స్ అవన్నీ కూడా చాలా చాలా అనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి రైట్ సైడ్ తిరిగితే టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచే కొంచెం హడావుడంతా స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను అదేంటి మామూలుగా జనరల్‌గా చిన్నగానే ఉంటుందేమో టెంపుల్ అనుకున్నానండి. కానీ ఒక్కసారి చూసి నేను షాక్ అయ్యానండి. అంటే చూడేసారా? మీరు కూడా నాతో పాటు చూసేయండి. వావ్! అనిపిస్తుంది. ఎందుకంటే అటు ఇటు కొట్లు, అంటే మనం కొట్లు అంటాము. అదే పూజా సామాగ్రి కానియండి, డ్రెసెస్ కానియండి, జ్యువెలరీ కానియండి, ఇలా దొరికే ఒక మనకి పెద్ద సంత, అంటే దాన్ని టెంపుల్‌ది జాతర అంటారు కదా! సారీ, సంత కాదు, జాతర అంటారు కదా! ఆ విధంగా ఉందండి. అలా ప్రతిరోజు ఉంటుందంట అక్కడ. ఎంత కన్నుల పండుగగా ఉందంటే, ఇక్కడ నుంచి నేను యువత వాళ్ళకి ఇయర్ రింగ్స్, దేవనాకి మధు ఇయర్ రింగ్స్ కొన్నాడు. సునీతకి నేను చీర తీసుకున్నాను. మధు చీర తీసుకున్నాడు. దాని తర్వాత నేనక్కడ కొన్ని నామాలు ఇవన్నీ కూడా అవన్నీ తీసుకున్నాననమాట. ఎంత బావుందంటే అంత బావుంది. వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత అన్నీ కూడా నేను ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. చాలా రీజనబుల్ తక్కువ ప్రైస్‌లోనే దొరికినట్టుగా నాకు అనిపించింది. కలెక్షన్ అయితే చాలా బావుంది. అయితే అండి, మనం టెంపుల్‌లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, అంటే టెంపుల్‌లోంచి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ అనేది మనకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంటుంది. ఆ సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఒక టోకెన్ ఇస్తారు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే మన మొబైల్‌ని మనకి ఇచ్చేస్తారు. ఇది పూర్తిగా ఉచితం అన్నమాట. మన ఫోన్‌కి ఏం కాదు, వాళ్ళు జాగ్రత్తగానే ఇస్తారనమాట. లోపలికి మాత్రం ఫోన్ అనేది అలో ఉండదు. దయచేసి తీసుకెళ్ళకండి. ఇప్పుడు నేను ఇలా వెళ్తున్నప్పుడు చూసారా అన్నీ ఎంత బాగున్నాయో. ఇక వచ్చేసి ఆ గోపురంలోకి అలా ఎంటర్ అవుతుంటే అసలు ఎంత బాగుందండి అసలు. అది ఒక అనుభూతి అండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే వీలుంటే మాత్రాన తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా గోవిందరాజ టెంపుల్‌కి కూడా ఖచ్చితంగా వెళ్ళండి. సరేనా? ఆ అనుభూతిని అస్సలు మిస్ అవ్వకండి. నాకిక్కడ కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. మీకు ఇంకో విషయం తెలుసా అండి? మీరు తిరుపతి వెళ్ళినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారా? తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. మనం తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత గోపురం మీద మనకి విమాన వెంకటేశ్వర స్వామి రూపం ఉంటుంది. అక్కడ దండం పెట్టుకొని రావడం మర్చిపోకండి. సరేనా అండి? అయితే ఇప్పుడు గోవిందరాజ టెంపుల్‌లోకి మనం వెళ్తున్నామండి. చుట్టుపక్కల చూసారా ఎంత పొడుగ్గా ఉందో. నేను నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాను. అంటే మనం దూరం నుంచి చూస్తే చిన్నగా ఏదో, అంటే ఒక గోపురం ఉంది. ఆ గోపురంలోనే టెంపుల్ ఉంటుందని నేను అనుకున్నాను. కానీ లోపలికి వెళ్తున్నా కొద్దీ ఒక తెలియని
ఆనందం. అసలు నేను, మధు ఎన్ని సార్లు అనుకున్నాం, "అరె! ఎంత బావుందిరా! ఎంత చక్కగా ఉంది. పైన ఆ పందిర్లేంటి, చుట్టూ ఇవేంటి, అసలు ఎంత చక్కగా ఉందని" అనుకున్నాను. అక్కడ ఉన్నవాళ్ళు కూడా అమ్ముకునే వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా మాట్లాడటం అయితే జరుగుతుందండి. చాలా మంచిగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. చాలా సంతోషం అనిపించింది. గోవిందరాజ టెంపుల్ అండి. విష్ణు నివాసం అనే దగ్గర ఉంటుంది. విష్ణు నివాసం అనేది ఏంటంటే మనకి టోకెన్స్ అవన్నీ కూడా అక్కడ లభిస్తాయన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సరేనా అండి. విష్ణు నివాసం సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో నేను ఇస్తాను. సో, ఇదిగోండి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. అటుపక్క రైట్ సైడ్‌లో చెప్పులంతా ఇప్పేసుకొని మేము మీకు మొత్తం గుడంతా ఇలా చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి. ఇది గుడి ప్రాంగణం అంటే బయట ప్రాంగణం అండి. లోపల కాదు. మనం స్ట్రెయిట్‌గా ఇదిగోండి చూసారా ఇదంతా ప్రాంగణం అనమాట. మాకెదురుగా ఉన్నదేంటంటే ఇప్పుడు మధు ఉన్నాడు కదా! మధుకి ఎదురుగా ఒకటి కనిపిస్తుంది. అక్కడ మనం లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి చూసారా ఎంత బావుందో? ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదండీ! అక్కడే మన మొబైల్స్‌ని పెట్టాల్సి ఉంటుందనమాట. పెడితే మన నంబర్ చెప్తే మనకొక టోకెన్ ఇస్తారు. తిరుపతిలో కూడా మీరు ఎవరైతే మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేశారో వాళ్ళని ఫోటో తీసుకుంటారు కాబట్టి వాళ్ళే మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకోండి. ఎవరైతే ఫోన్ నంబర్ ఇస్తున్నారో అదే ఫోన్ నంబర్ మళ్ళీ అడిగితే చెప్పాలి గుర్తుపెట్టుకోండి. సరేనండి. సో, క్యూ లైన్‌లో ఉన్నామని చెప్పేసి మీకు చెప్తున్నాననమాట. మీరైతే వీలైతే మొబైల్స్‌ని కార్‌లోనో లేకపోతే మీ మనుషులు ఎవరైనా బయట ఉంటే వాళ్ళకివ్వండి. లేదు అనుకుంటే చక్కగా దాని లోపల పెట్టేసేయండి. అంటే ఒక్కొక్కసారి కొందరు హోటల్ రూమ్స్‌లో కూడా ఉంటారు కదా! అందరికీ అన్ని చోట్లకి రావాలని ఉండదు కదా! అక్కడనే పెట్టుకుని సేఫ్‌గా ఉంటుందని నా ఉద్దేశం. ఇక్కడ కూడా చాలా సేఫ్‌గానే ఇచ్చారనమాట. నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే ఆ గోవిందరాజ టెంపుల్‌లోనే సెల్ ఫోన్ డిపార్ట్మెంట్‌లోనే చాలా ఉన్న ఆవిడ మా వీడియోస్ బాగా చూస్తారంట. నన్ను గుర్తుపట్టారు. మధుని గుర్తుపట్టారు. ఎంతమంది నన్ను గుర్తుపట్టి నేను గుండు చేయించుకున్నాను. అయినా కానీ నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడటం, యోధాని ఎంత చక్కగా ఉంటుందండి అని యోధా గురించి మాట్లాడటం, పిల్లల గురించి మాట్లాడటం. నిజంగా దైవ సన్నిధిలో వాళ్ళు అబద్ధాలైతే చెప్పరు కదండీ! వాళ్ళు చెప్తున్న ప్రతి మాట నాకు చాలా ఆనందాన్ని, బూస్టింగ్‌ని కూడా ఇచ్చింది. చాలా సంతోషం అనిపించిందండి. సో, నేను ప్రతీదీ ఫస్ట్ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ చేస్తానండి. దాని తర్వాత నా ఫ్యామిలీని తీసుకొనెళ్తాను. మొదటగా మనం వెళ్ళాలి. మనం అక్కడ అన్నీ ఎలా ఉన్నాయో ఏంటో చూసుకున్న తర్వాత ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి అని నేను అనుకుంటూ ఉంటాను. పిల్లలతో వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలండి. అప్పటికప్పుడు తెలుసుకొని వెళ్ళిపోదాంలే అని మనం అనుకుంటే అటు ఇటు తిరుగుతాం. పెద్దవాళ్ళు ఓకే. చిన్న పిల్లలు అలసిపోతారు కాబట్టి భార్య పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకొక ప్లానింగ్ అంటూ ఉండడం చాలా మంచిది. సో, ఇప్పుడైతే నేనిక్కడ సెల్ ఫోన్స్ అవన్నీ కూడా ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాము. అయితే 3 సెల్ ఫోన్లున్నా, 4 సెల్ ఫోన్లున్నా, ఎన్ని సెల్ ఫోన్లున్నా ఒకే పేరు మీద మనం ఇచ్చేయొచ్చు. అది తిరుపతిలో తిరుమల కొండ మీద కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట అండి. చూసారా? ఇది. అయితే నాకిక్కడ డౌటు ఇంకోటి మీకు చెప్తున్నాను. మీరు ఇక్కడ రూ. 20 దర్శనానికి డబ్బులు కట్టాల్సి ఉంటుందండి. అది తొందరగా ఎళ్ళిపోతాము. ఉచిత దర్శనం కూడా ఉంటుంది. అయితే మాకు ఇక్కడ రూ. 20 టికెట్స్ తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. అందుకనే ఉచిత దర్శనానికి వెళ్ళిపోయాము. సో, మేము రూ. 20 టికెట్ తీసుకొనుంటే కొంచెం ముందుగా వచ్చేవాళ్ళము. కానీ మేము టికెట్స్ తీసుకోలేదు కాబట్టి క్యూ లైన్‌లో నిలబడి వచ్చాం కాబట్టి మాకు కొంచెం లేట్ అయిందనమాట. ఫ్రీ దర్శనం కొంచెం లేట్ అయింది. సో, రూ. 20 టికెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు రూ. 20 టికెట్ తీసుకొని లోపల దర్శించుకొని రావచ్చనమాట. సో, మేము దర్శనం చేసుకొని బయటికొచ్చామండి. లోపలికి వెళ్తున్న కొద్దీ మనకక్కడ అసలు ఎలా చెప్పాలి మీకు ఎంత చక్కగా ఉంటుందంటే లోపలికెళ్తుంటే అండి. జయా విజయులు కనిపిస్తారండి. జయా విజయులు కనిపిస్తారు. స్వామివారు కనిపిస్తారు. దాని తర్వాత పక్కన ఆండాలమ్మ. నేను ఎప్పటినుంచో ఆండాలమ్మని చూడాలనుకున్నాను. ఆండాలమ్మని చూశాను. దాని తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఇలాగా మనకి చాలా చక్కగా అన్నీ ఇదిగోండి ఇక్కడ బోర్డు మీద రాసారు చూసారా? చక్కగా మనకి అన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. నాకు చాలా సంతోషంగా అనిపించిందనమాట. మన తిరుమలలోనేమో విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామా, ఇక్కడికొచ్చేసి మనకి ఆండాలమ్మ, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి, దాని తర్వాత మనకి గోవిందరాజ స్వామి, అలాగే జయా విజయులు అంటే మనకి అసలు ఎక్కడ మనకెక్కడ నాకు తెలిసి ఎక్కడ కనిపించలేదండి. నేను చూడలేదు. మీరు చూసుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంతో హాయిగా ఏదో మనకి
చక్కగా అనిపిస్తుంటది. బయటకొచ్చిన తర్వాత కూడా టెంపుల్ మీద దశావతారాలుంటాయి. మీరన్నీ చూసుకోవచ్చనమాట. ప్రసాదం కూడా ఎంత చక్కగా, ఎంత కమ్మగా ఉందో. అయితే నేను బయటకొచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా మనకి కేరళ స్టైల్‌లో శారీసు, లంగా జాకెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయండి. ఆవిడ మన యూట్యూబ్ చూస్తారట. మన పాప గురించి, మా పాప గురించి, అలాగే నా వీడియోస్ గురించి చక్కగా చెప్తున్నారు. అయితే సునీతకి ఒక చీర తీసుకుందామని అనిపించిందండి. నేను బయటికెళ్ళినప్పుడు నేను సంతోషంగా ఉండడమే కాదు, మన ఇంట్లో వాళ్ళు కూడా మనం ఏమైనా తీసుకొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విషయాన్ని కొంతమంది గమనించకపోవచ్చు. కానీ నేను అలాంటివి అస్సలు మిస్ చేయనండి. చిన్న చిన్న ఆనందాలు చాలా ఆనందాన్నిస్తాయి. చిన్న చిన్న విషయాలు చాలా ఆనందాన్నిస్తాయి. అందులో భాగంగా నేను చీర తీసుకోవడం జరిగిందండి. తను నాకు 800 అని చెప్పున్నారు. కొంచెం తగ్గించి ఇచ్చారు. కానీ మనం చెప్పకూడదు కదండీ! మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోవాలంటే పాపం తన బిజినెస్ డెవలప్. సో, దాదాపుగా 800కి 600కి మధ్యలో అనుకోండి. సో, తీసుకున్నాననమాట. చాలా చక్కగా ఉంది. ఆన్‌లైన్ కూడా ఉంది అన్నా అని చెప్పేసి అన్నారు ఆవిడ. చాలా సంతోషం అనిపించింది. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. కాటన్ టైప్‌లో కూడా ఉంది. అంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఆడవాళ్ళు కట్టుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా ఉందని చెప్పేసి అనిపించిందనమాట. అందుకే ఇది నేను తీసుకోవడం జరిగింది. మధు కూడా ఒకటి తీసుకున్నాడు మాకి. అయితే ఇక్కడ నుంచి నేను లోపలికెళ్ళి ఒకసారి షాప్ కూడా చూపిద్దాము. మీకెవరికైనా పనికొస్తే ఆన్‌లైన్‌లో ఆమె నంబర్ కూడా తీసుకొనొచ్చాను. మీకు ఇద్దామనిపించిందండి. లోపలికెళ్ళానా ఇదిగోండి చూసారా ఎంత బుజ్జిగా ఉందో ఫ్రాకు. నాకైతే భలే నచ్చిందండి ఫ్రాక్ అయితే. చాలా బుజ్జి బుజ్జిగా ఉంది. లోపలికెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మనకి పట్టు లంగా జాకెట్లు ఇవన్నీ కూడా అలాగే మనకి లుంగీలు, పంచెలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి తారసపడతాయన్నమాట. లంగా జా లంగా జాకెట్లయితే అండి మనకి 16 సంవత్సరాల వాళ్ళ వరకు ఉన్నాయన్నమాట. అయితే దాదాపు చాలా తక్కువ రేట్లోనే వచ్చేస్తున్నాయన్నమాట అండి. 5, 600లకు 700, 600లో కూడా మనకు వచ్చేస్తున్నాయన్నమాట స్టార్టింగ్ ప్రైస్. సో, ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే శుభ్రంగా తీసుకోవచ్చు. నాకైతే భలేగా అనిపించాయండి. స్టిచ్చింగ్‌కే చాలా డబ్బులు అవుతున్నాయి కదా! చాలా ఈజీ కదా అనిపించింది. సో, మీ అందరికి కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఎందుకంటే లంగా ఓణీలు ట్రెడిషనల్‌గా కావాలి, లంగా జాకెట్లు ట్రెడిషనల్‌గా కావాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా! అందుకని చెప్పేసి. సో, స్టార్టింగ్ ప్రైస్ అలా ఉన్నాయి. దాదాపుగా 1000, 1500 అలా పెడితే ఇంకా చక్కగా 1200, 1500 పెడితే చక్కగా అయితే వస్తాయి. సో, మీకెవరికైనా నంబర్ కావాలంటే చెప్పండి. నేను కామెంట్ రూపంలో తెలియజేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పంచెలు, లుంగీలు పిల్లలకి అన్ని సైజెస్ వాళ్ళకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. శారీస్ కూడా మనకి చాలా 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 చక్కగా చాలా ఇప్పుడు కేరళ శారీస్‌లోనే కలర్ కొంచెం ఆ డిజైనింగ్‌లో కొంచెం కలర్ చేంజెస్ చేసి చేశారనమాట. చాలా చక్కగా ఉంది. సో, తనొచ్చేసి యోధా గురించి, నా గురించి చెప్తున్నారనమాట. మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య. పాప చాలా పద్ధతిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో, నాకెంత సంతోషం అనిపించిందంటే చాలా చాలా సంతోషం అనిపించింది. నన్ను చూడగానే వాళ్ళు ఎక్సైట్ అయ్యి అలా చెప్తుంటే చాలా చాలా మంచిగా అనిపించింది. చూసారా డిజైన్ ఇదంతా? సో, నేనైతే డిజైన్ అంతా కూడా ఏం తీసుకోలేదు. నాకు ప్యూర్‌గా ప్లెయిన్‌గా చెక్స్, గోల్డ్ చెక్స్ వచ్చి ఆ విధంగా ఉన్న చీర బాగా నచ్చింది. అందుకే తీసుకున్నాను. మీకు కూడా కావాలనుకుంటే డెఫినిట్‌గా తీసుకోండి అని ఆ వీడియోలో నేను వాయిస్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ షాపింగ్ అంతా ఇలా వచ్చాను. బయటకొచ్చిన తర్వాత కూడా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. దాని తర్వాత చెప్పాను కదండీ నామాలు పెట్టుకోవడానికి నామాలు తీసుకున్నాను. మధు వచ్చేసి వెంకటేశ్వర స్వామి తీసుకున్నాడు. అది సారీ తిరుమల మీద తీసుకున్నాడండి కొండ మీద కార్‌లో పెట్టుకోవడానికి. ఇప్పుడైతే మాకు దర్శనం అయిపోయింది. దర్శనం మాకు దాదాపుగా ఫ్రీ దర్శనం కాబట్టి బయటకొచ్చేసరికి మాకు 1 అవర్ పైన పట్టింది. దాదాపుగా అంతా తిరిగి 1½ అవర్, 1 అవర్ అయితే పట్టింది. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి మరి ఇక్కడ నుంచి మళ్ళీ మేము పద్మావతి టెంపుల్‌కైతే బయలుదేరామండి. ఇదిగోండి పద్మావతి టెంపుల్. పద్మావతి టెంపుల్‌లో మనం లోపలికెళ్ళడానికి ఇది లోపలికెళ్ళే దారనమాట. లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనకి సెల్ ఫోన్స్ అనేవి ఎలో ఉండదండి. సెల్ ఫోన్స్ అనేవి టెంపుల్‌లోకి ఎలో ఉండదు. దయచేసి తీసుకెళ్ళకూడదు. మనం ప్రాంగణంలోకి అక్కడ ప్రాంగణంలోకి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఉచితంగా సెల్ ఫోన్స్ పెట్టుకునేది కూడా ఉంటుంది. మాకు ఆ విషయం తెలియక కొంచెం ముందుకెళ్ళాక రైట్ సైడ్‌లో ఒక పెద్దాయన ఇక్కడ సెల్ ఫోన్స్ ఇక్కడే పెట్టాలి అంటే మేము అక్కడే సెల్ ఫోన్స్ పెట్టాము. సెల్ ఫోన్ పెట్టినందుకు మాకొక అదేంటి దాన్ని అంటారు కదండీ రాకర్ ఇచ్చారు. ఆ లాకర్‌లో పెట్టుకున్నాము. లాకర్‌లో 30 రూపీస్ తీసుకోవడం జరిగిందనమాట. మీకు అలా అవసరం లేదండి. ముందుకెళ్తే మీకు ఫ్రీగా కూడా పెట్టుకోవచ్చు. సో, అది గమనించాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇక్కడ కూడా మనకి దర్శనం టికెట్స్ ఉంటాయండి. ఉచిత దర్శనం ఉంటుంది. 50 రూపీస్ దర్శనం ఉంటుంది. అలాగే 500 రూపాయల దర్శనం కూడా ఉంటుంది. దాని తర్వాత సారీ 200 రూపాయల దర్శనం ఉంటుందండి. మేము 200 రూపాయల దర్శనం తీసుకున్నాము. 200 రూపాయల టికెట్ తీసుకున్నాము. ఇదేమో ఫ్రీ దర్శనం టికెట్ క్యూ అనమాట.
సో, ఇక్కడ నుంచి ఇక్కడేంటంటే ఇక్కడ కూడా మనకి ఫ్రీ దర్శనంలో కూడా మనకి క్యూ లైన్ ఖచ్చితంగా ఎంత లేదన్నా 1 అవర్ పడుతుంది దర్శనానికి. మేము అక్కడి నుంచి మనం రూ. 200 టికెట్ తీసుకున్నాము. రూ. 200 టికెట్‌లో మనకి ఒక్కొక్కరికి ఒక ఉచిత లడ్డు కూడా ఇస్తారు. అయితే మనకి ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ తామర పువ్వులు కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళు. తామర పువ్వులు అవి కూడా అమ్ముతూ ఉంటారు. లోపలికెళ్ళిన తర్వాత మనకి తామర పూలు కూడా కొంతమంది తీసుకొని వెళ్తున్నారు. నేను తామర పూలు అలాంటివి ఏం తీసుకెళ్ళలేదు. వెళ్ళాను. లోపలికెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాను. దర్శించుకున్న తర్వాత ఆయనకు అమ్మవారిని దర్శించుకున్నాను. బయటికొచ్చిన తర్వాత ఇంకా మనకి కావాల్సిన ఏమన్నా కుంకుమ గానీ, ఇలాంటివి గానీ ఏమైనా ఉంటే మీకు కావాలంటే తీసుకోవచ్చు. కానీ కొబ్బరికాయలు మాత్రం గుళ్ళో లోపల కొట్టడానికి లేదు. బయట అఖండ అని ఉంటుందండి. అక్కడ కొబ్బరికాయలు లాంటివి కొడుతున్నారు తప్ప లోపలికైతే కొట్టడానికైతే వీలు లేదు. సో, రూ. 200 టికెట్‌తో అయితే తొందరగా వెళ్ళేసి రావచ్చు. మీకు ఒకవేళ వీలుంటే ఫ్రీ దర్శనం చేసుకోండి. లేదు అనుకుంటే రూ. 200 ఉంది. ఒకటి రూ. 50 ఉంది. కావాలంటే మీరు గమనించి మీ వీలుని బట్టి అయితే వెళ్ళొచ్చండి. ఖచ్చితంగా పద్మావతి తల్లిని అయితే దర్శించుకొని రావడం మర్చిపోకండి. సో, నాకు చెప్పిందైతే అమ్మ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళని దర్శించుకొని రావాలి నాన్న అని చెప్పేసి అన్నారు కాబట్టి మీరు నిదానంగా అంటే ఒకరోజు తిరుపతి కొండ మీద ఉంటే మరుసటి రోజు ఇవన్నీ కూడా చూసుకొని రావటం జరిగిందనమాట. సో, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి. మీరు కూడా డెఫినెట్‌గా చేరుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆచరించాల్సిందిగా కోరుతున్నానండి. సరేనా అండి? సో, ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి శ్రీకాళహస్తికెళ్ళాము. శ్రీకాళహస్తి అంటే వెళ్ళే దారిలో భోజనం చేసి అక్కడి నుంచి శ్రీకాళహస్తికైతే బయలుదేరాము. శ్రీకాళహస్తిలో కూడా మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మమ్మల్ని తీసుకొని వెళ్ళి చూపించడం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. తెలిసిన వాళ్ళు అంటే మన అక్కడ కూడా టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. చాలా బాగా జరిగింది. స్వామివారిని చాలా దగ్గర నుంచి చూడటం జరిగింది. అలాగే తీర్థం తీసుకోవడం జరిగింది స్వామివారిని. అలాగే కనురెప్ప ఆర్పకుండా చూశాను. అలాగే పార్వతీదేవి గర్భగుడిలోకి వెళ్ళాము, నిలబడ్డాము. అయ్యగారు పూజ చేశారు. అలాగే అమ్మవారు మమ్మల్ని చూస్తున్నట్టుగానే అనిపించింది. అంటే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. సో, ఇది మా అనుభూతి. వచ్చేటప్పుడు మనకి వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుందండి. అద్దంకి దగ్గర వినాయకుడి నిమజ్జనం దగ్గర అక్కడికి కొద్దిసేపు ఎక్కువ ఆగటం జరిగిందనమాట మేము. చాలా 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 బాగా జరిగింది. దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. సో, దాని తర్వాత ఇక్కడ నుంచి మేము అంటే రోడ్డు క్లోజ్ అయిపోయిందండి. ఒక పక్క క్లోజ్ అయింది. ఒక పక్కే ఉంది కాబట్టి చిన్నగా నిదానంగా వస్తూ ఉన్నాము. సో, మాకైతే చాలా చక్కటి దర్శనం అయితే జరిగింది. మాకు కలిగిన ఈ అనుభూతిని మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీరు ఎలాంటి ట్రావెలింగ్ వ్లాగ్స్ చూడాలనుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా నాదైన శైలిలో మీకు చెప్తాను. నేను ఎవరిని కాపీ కొట్టను. నాదైన శైలిలో నాకు అనిపించిందో నా అనుభూతిని ఇక్కడ షేర్ చేసుకుంటాను. నాకు కలిగిన అనుభూతిని మీకు చెప్తున్నానండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అందరికీ అన్నీ తెలియాలని లేవు. నాకు కొన్ని తెలిసిన విషయాలను దీంట్లో మీకు పొందుపరిచాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు మొదటిగా ఎవరిని దర్శించుకోవాలి, ఫ్రీ టికెట్స్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అలాగే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను. అలాగే బయటకు వచ్చిన తర్వాత గుడి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మనకి పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం, తర్వాత గోవిందరాజ టెంపుల్ని దర్శించుకోవడం గురించి చెప్పాను. ఇవన్నీ కూడా మీకు పనికొచ్చాయి అని అనుకుంటున్నాను. తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు ఎప్పుడు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ మొదటి చందు ట్రావెలింగ్ మొదటి బ్లాగ్ని మీరందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చేస్తారని నమ్ముకుంటున్నాను. నాకైతే ఆ స్వామివారి మీద నమ్మకం ఉంది. ఈ ఛానల్ కూడా చాలా బాగా వెళ్తుంది. ఆ స్వామివారే మీతో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయిస్తారు, లైక్ చేయిస్తారు, షేర్ చేయిస్తారని నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. నమస్తే. నేను మీ చందు.